చేసి ఆర్టికల్ రూపంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసే భుజ స్కంధాలపై కాంగ్రెస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క బాధ్యత తీసుకున్నారు. మరి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ని ఇవాళ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించిన దాంట్లో భాగంగా ఇవాళ పెనుగొండ మండల కాంగ్రెస్ పార్టీ ఈ కృతజ్ఞత సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ నుండి బహుజనులారా అందరూ గమనించాలి. ఏదైతే మరి ఈ బీసీ బిడ్డలకు ప్రవేశపెట్టిన 42% రిజర్వేషన్ ని ఇవాళ మనకి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందంటే ఈ 42% ఈ బీసీ బిడ్డలకు రిజర్వేషన్ గా వర్తించినట్లయితే మరి కమ్మని కుమ్మని ఒంటిల జాతులు మనం జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీలు గాను జెడ్పీటీసీలు గాను ఎంపీపీలు గాను ఇవాళ మన బహుజన బిడ్డలు రాజ్యాధికారం తీసుకుని రాజు అవకాశం తెలంగాణ బహుజన సంఘాలని కూడా మరి వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తూ అలాగే ఇక్కడ ప్రతి బహుజన బిడ్డ కూడా మరి వారి ఆత్మగౌరవాన్ని నెరవేరినందుకు మరి వాళ్ళ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రవేశపెట్టిన సంచలనాత్మకమైన నిర్ణయానికి మనందరం కూడా మరి హర్షం వ్యక్తం చేయాల్సిన సందర్భం ఉంది. మరి దీంట్లో భాగంగా మరి సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఇక్కడ బహుజన నాయకత్వం ఎక్కువ, మరి ఇక్కడ బహుజన సమాజం ఎక్కువ కాబట్టి మన ఆత్మగౌరవాన్ని గుర్తించి మరి వాళ్ళ గౌరవ మన శాసనసభ్యులు డాక్టర్ మట్టా రంగమయ్య గారు, మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దయానంద్ విజయ్ కుమార్ గారు కూడా మన యొక్క ఆత్మగౌరవాన్ని గుర్తించి ఆ బిల్లుని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మరి మన నియోజకవర్గం యొక్క తరపున వారు కూడా కృషి చేసి ఈ యొక్క కీలక భూమిక పోషించాలని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాధవతో రాధాకృష్ణ గారిని వేదికని అలంకరించవలసిన కోరుతా ఉన్నాం.